హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు మనము శుక్రవారంలో ఏ పనులు చేస్తే విజయం చేకూరుతుంది, అలాగే పురుషోత్తమ మాసంలో వినే భాగవత కథలలో భాగంగా దామోదర లీలల గురించి తెలుసుకుందాం. ఇక ముందుగా శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం కోసం పురుషోత్తమ మాసంలో భాగవత కథలను వినడం కానీ చదవడం కానీ చేయడం వలన కలిగే ఫలితాల గురించి చూద్దాము. ఇక చిన్ని కృష్ణుడు బాలునిగా ఉన్నప్పుడు, అంటే 3 సంవత్సరాల వరకు ఉన్నప్పుడు ఆడుకుంటూ ఉండేవాడు. ఇక అప్పుడు యశోదామాత కవ్వంతో వెన్నెను చిలుకుతూ ఉన్నది. ఇక మజ్జిగ చిలుకుతూ ఉండగా అమ్మ ఆకలిస్తుంది అని చెప్పేసి చిన్ని కృష్ణుడు అడగగానే యశోదాదేవి తన స్తన్యాన్ని బాలునికి ఇస్తూ ఉంటుంది. అంతలోనే పొయ్యి మీద పెట్టిన పాలకుండలోంచి పాలు పొంగిపోవడాన్ని గమనించి చిన్ని కృష్ణుడిని కింద పెట్టేసి వెళ్ళి ఆ మంటను ఆపుతుంది అన్నమాట. సో ఇది చూసిన శ్రీకృష్ణ భగవానుడికి విపరీతమైన కోపం వస్తుంది. నన్ను కిందన పెట్టేసి వెళ్ళింది అని చెప్పేసి, నన్ను పట్టించుకోలేదు అని చెప్పేసి ఆ కోపంతో రాయితో అప్పటికి చిలికి ఉన్న ఆ చిలికి ఉన్న వెన్న కుండను కొడతాడు. ఇక మొత్తం మజ్జిగ వెన్న అంతా కింద పడిపోతుంది. ఇక కాస్త వెన్నను తీసుకొని గదిలోకి వెళ్ళి తన ఫ్రెండ్స్తో కలిసి తింటూ కాస్త కోతులకు పెడుతూ ఉన్నాడు. ఇది గమనించిన యశోదాదేవి కర్ర పట్టుకొని కృష్ణుని వెంట పడుతుంది. అయినా కృష్ణుడు దొరుకుతాడా? అస్సలు దొరకడు. ఇక అలసిపోతుంది. ఆమె పరిగెడుతున్న వేగానికి ఆమె జుట్టు కొప్పు ఊడిపోయి జడలోంచి పూలు రాలిపోతూ ఉన్నాయి. ఇక విపరీతంగా చెమట వస్తూ ఉంది. అది గమనించిన శ్రీకృష్ణుడు ఆగిపోయి యశోదాదేవికి దొరుకుతాడు. ఇక యశోదామాత శ్రీకృష్ణుడికి ఎలాగైనా సరే తనకి కాస్త భయం పెట్టాలి అని చెప్పేసి ఒక తాడు తీసుకొచ్చి తన నడుము చుట్టూ చుట్టి రోలుకు కడదామని అనుకుంటుంది. ఆ రోలుకు కట్టిన తర్వాత తన నడుముకు చుడితే ఇంకా 2 అంగుళాలు తక్కువగా ఉంటుంది. మళ్ళీ కాస్త తాడు తెచ్చి జాయింట్ చేసి మళ్ళీ కడుతుంది. అయినా 2 అంగుళాలు తగ్గిపోతుంది. ఈ విధంగా ఇంట్లో ఉన్న తాడులన్నీ అయిపోతాయి. మళ్ళీ ఆమెకు అలసట వస్తూ ఉంటుంది. ఇది గమనించిన శ్రీకృష్ణుడు అని అంటాడు. అనగానే ఆ తాడు తన నడుముకి సరిపోతుంది, కడుతుంది. దీనిలో మనకి గమనించాల్సిన అంతరార్థం ఏమిటి అంటే, ఏకాగ్రతతో శ్రీకృష్ణుడి పైన ఏకాగ్రత అంతా ఉంచితే ఆ కృష్ణ పరమాత్ముడు మన భక్తికి లోబడతాడు. ఇక్కడ యశోదాదేవి శ్రీకృష్ణుడి నడుముకి ఎలాగైనా తాడు కట్టాలని దృఢ నిశ్చయంతో తన పనులనన్నీ పక్కన పెట్టేసి శ్రీకృష్ణుడిపైనే ధ్యాసను ఉంచింది. అందుకే పరమాత్మ ఆవిడ ప్రేమకు భక్తికి లొంగిపోయి కట్టుబడ్డాడు. అదేవిధంగా ఎవరైతే శ్రీకృష్ణుణ్ణి ఏకాగ్రతతో అనన్య భక్తితో జ్ఞానంతో పరమాత్ముడిని పూజిస్తారో పరమాత్ముడు ఖచ్చితంగా మన భక్తికి అలాగే ఈ కథలో దామోదరుడు అన్న పేరు శ్రీకృష్ణుడికి ఏ విధంగా వచ్చింది అంటే, దాము అంటే తారము, ఉదరము అంటే పొట్ట. ఆ దారంతో పొట్టకు కట్టబడినవాడు కాబట్టి దామోదరుడు అన్న పేరు వచ్చింది. ఇక అలాగే యశోదాదేవి తాడు కట్టేసి తన ఇంట్లో పనులు చూసుకోవడానికి వెళ్ళిపోతుంది. శ్రీకృష్ణుడు ఒంటరిగా అలాగే ఉండలేడు కదా, అల్లరి పిల్లవాడు కాబట్టి ఆ రోలుతో పాటే పరిగెడుతూ పాకుతూ ఉన్నాడు. ఇక 2 మద్ది చెట్ల మధ్యలోంచి తాను పాకుతూ వెళ్తూ ఉండగా ఆ రోలు ఆ చెట్లకు మధ్యలో ఇరుక్కుపోయి తెగిపోతుంది. ఇక ఆ మద్ది చెట్లు విరిగిపోతాయి. అందులోంచి 2 ఉత్తమమైన పురుషులు బయటకు వస్తారు. వారు ఎవరు అంటే కుబేరుని కుమారులు. ఒకరు వలకుబేర, ఇంకొకరు మణిగ్రీవ. సో వీరికి నారద మహర్షి శాపాన్ని పెడతాడు. ఒకరోజు వీళ్ళకున్న ఐశ్వర్యం కారణంగా అహంకారంతో స్త్రీలతో ఉండగా నదిలో స్నానం చేస్తుండగా వివస్త్రలై అప్పుడు నారద మహర్షి అటుగా వస్తాడు. అది గమనించిన స్త్రీలు శాపం పడతాడేమో అనుకుని వాళ్ళు బట్టలు కప్పుకుంటారు. కానీ ఈ పురుషులు మాత్రం అలాగే నిలబడడం చూసి నారద మహర్షి వీరుకి శాపం పెడతాడు. మీ ఐశ్వర్యాన్ని చూసుకొని అహంకారంతో మీరు ఇలా ఉన్నారు కాబట్టి మీరు మద్ది చెట్లలాగా ఉండుగాక అని చెప్పేసి ఇక వారు క్షమాభిక్ష అడిగి శాపానికి విరుగుడు అడగగా
మీ శాపము శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే మిమ్మల్ని స్పర్శిస్తాడో అప్పుడు తొలగిపోతుంది అని చెప్తాడు. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మద్ది చెట్లను స్పర్శించడం కారణంగా వారి శాపం అనేది తొలగిపోతుంది. ఇక వారు స్వామికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతారు. ఇది దామోదర లీల అనే ఘట్టం. చూసారు కదండి, కృష్ణుణ్ణి భగవంతునితో పూజిస్తే మోక్షం ఖచ్చితంగా ప్రాప్తి. ఇక శుక్రహోరలో మనం ఏ పనులు చేయాలో చూద్దాము. శుక్రహోర శుక్రవారం ఉదయం 6 నుంచి 7 గంటలకు, మధ్యాహ్నం 1 నుంచి 2కు, శనివారం రోజు 10 నుంచి 11 గంటలకు, సాయంత్రం 5 నుంచి 6 గంటలకు ఉంటుంది. ఇది మనం పంచాంగంలో హోరా టేబుల్లో చూడవచ్చు. హోరల్లో మనం పనులు చేసినప్పుడు తారాబలం చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక ఈ శుక్రహోరలో పెళ్లి మాటలు మాట్లాడడం, ఏమైనా సంతకాలు చేయడం, అలాగే మెడిసిన్స్ వాడకం స్టార్ట్ చేయడం, అలాగే ఏదైనా సేమ్ జెండర్స్ అంటే స్త్రీలను కలవడం కానీ, పురుషులు నూతనంగా పరిచయం చేసుకోవడం, అలాగే రైలు ప్రయాణాలు, నూతన వస్త్రాభరణాలు కొనడం, అమ్మకాలు, అదేవిధంగా శుభకార్యాలు, ఎంగేజ్మెంట్ చేసుకోవడం. ఒకవేళ భార్యాభర్తలు గొడవ పడినట్లయితే భర్త భార్య దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగాలనుకున్నప్పుడు శుక్రహోర మంచిది. ముఖ్యంగా స్త్రీల మనసు మార్చడానికి, స్త్రీలను మన వైపు తిప్పుకోవడం, ఇన్ ద సెన్స్ ఏదైనా మనం తప్పు చేస్తే మనం క్షమాపణ అడగడం కోసం శుక్రహోర చాలా మంచిది. అలాగే విలువైన వస్తువులను వాడకం, నువ్వులు, నూనె, నేతి వస్తువులను కొనడం, మినుములు, ఇనుము కొనడం, అమ్మడం వాటికి చాలా మంచిది ఈ శుక్రహోర. ముఖ్యంగా శుభకార్యాలు ఏవైనా సరే అవి ప్రారంభించాలి అంటే శుక్రహోర చాలా మంచిది. ఇది ఈరోజు వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.